మంచంలో ఉచ్చపోసుకునే ఈ పిల్లలకు హిందువులు ముస్లింలు అని నేర్పింది ఎవరు? కనీసం వీళ్ళ పేర్లైనా వీళ్ళు సరిగ్గా చెప్పగలరా? లాగులు గుండీలు కూడా సరిగ్గా పెట్టుకోవడం చేతకాని పిల్లలకు వీళ్ళ తల్లిని నరికింది ఏ మతం వాడిని చెప్పింది ఎవరు? చెప్పు ఇస్మాయిల్. రైట్. ఇతను ఎవరు? రహీం ఎవరు? 40 సంవత్సరాల నుండి శ్రీరామనవమి చేస్తున్న ముస్లిం. అవునా? రా. ఇతనెవరు? పార్వతమ్మ. నీ పెళ్ళానికి పాలు రాకపోతే నీ పిల్లలను పాలు పట్టించేది పార్వతమ్మ. తల్లిపాలకే మతం లేకపోతే ఈ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? 3 అంచెల ప్రభుత్వాలను వేసే 3 కంచెల రాజకీయం, చట్టం, న్యాయం. అవి 3 కోతుల్లా మారిపోయాయి. చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అని 3 నీతుల్ని కోతులకు వదిలేసి ఏమని? చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అనే 3 నీతుల్ని కోతులకు వదిలేసి చెప్పింది వినకు అంటుంది రాజకీయం, పెద్దవాళ్ళను ఏమి అనకు అంటుంది చట్టం, ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం. అనిపించారా? అది నేటి రాజకీయం మన భారతదేశం. నేను ఎప్పుడు ఆమె ఫైటర్. అందరినీ అనలేం, 5 ఏళ్ళు సమానంగా ఉండవు. కాబట్టి అందరినీ చెడ్డగా ఎక్కువ శాతం రాజకీయ నాయకుల గురించి నేను ఎక్కువ పోరాడుతుంటాను. అందుకే అందరూ ఫైటర్ రాయటం, ముక్కోపిరా మీరందరూ వినుంటారు. ఆవేశపరుడిని కానీ అవినీతిపరుడు కాదు. మళ్ళీ అది వచ్చింది. మీకంటే రాబందులు నయ్యరా, అవి చచ్చిన శవాన్ని పిక్కుతుంటాయి. కానీ మీరు బ్రతుకున్న పౌర హక్కుల్ని పిక్కుతుంటున్నారు. కొందరు సర్పంచులు ఊళ్లను, చైర్మన్లు మున్సిపాలిటీలను, మేయర్లు సిటీలను, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను, ఎంపీలు దేశాన్ని దోచుకుతుంటున్నారు. ఏం చేసుకుంటారు? కోట్లు సంపాదించి మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట, దానికి కావలసిన 2 కోట్ల తిండి. కానీ మీరు మీ బిడ్డలకు కావలసినంత సంపాదించి దాన్ని దాచిపెట్టుకోవడానికి దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో భారత సంపదను దాచిపెడుతున్నారు. ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఆరుడుల నేల, గుప్పెడు బూడిద. ప్రపంచం నాది అన్న అలెగ్జాండర్ పోయాడు. నేనే ఈ విశ్వానికంతటికి మహారాజు అన్న హిట్లర్ ఎలా చచ్చాడో అని కూడా ఈ ప్రపంచానికి తెలియదు. రేపు మీరు మీ జీవితాలు కూడా ఇలాగే నిలిచిపోతాయి. మామూలు డైలాగ్స్గా చెప్పి రాయించుకుంటున్నాం సార్. ఆ క్యారెక్టర్ అవినీతి ఎక్కడ పుట్టింది అంటే ఇప్పటివరకు ఎవరు చెప్పలే. ఒక అన్నయ్య రామారావు గారు చెప్పేవారు, తమిళ్లో ఎంజీఆర్ గారు చెప్పేవారు. ఆ తర్వాత కరెక్ట్గా చెప్పాలంటే నేనే చెప్తున్నాను. అవినీతి ఎక్కడ పుట్టింది అన్నాడు. అవినీతి పుట్టింది గవర్నమెంట్ ఆఫీసులో నుంచి అన్నాడు. రాజీవ్ గాంధీ గారు చెప్పారు కదా. రాజీవ్ గాంధీ ఏమన్నాడు? 1 రూపాయిని పంపిస్తే 80 పైసలు తింటారు, 20 పైసలకి 20 పైసలే పేద ప్రజలకు వచ్చిందని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్పినప్పుడు మనమంతా. సూర్య ఒక పెద్ద సైంటిస్ట్, టైం ట్రావెలింగ్ వాచ్ ని తయారు చేస్తాడు. కానీ తన ట్విన్ అన్నయ్య ఆత్రేయ అంటే మన విలన్ సూర్య తన భార్య పిల్లల్ని చంపేసి ఆ వాచ్ ని కొట్టేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అది శివకుమార్ కొడుకు మణి. అంటే మళ్ళీ మన సూర్య ఫర్ అ వెరీ లాంగ్ టైం తమిళ్లో ఎంత పెద్ద రిలీజో తెలుగులో అంత పెద్ద రిలీజ్. సో థ్యాంక్ యూ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్, even for the FMS Cine Galaxy, Mr. Sanjay, all have been giving big support for this film. So I'm sure you